వినూత్నంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి వచ్చిన ఈ ఏజ్ లో కూడా పాతకాలపు వైద్యము, అర్థం కాని విద్యలు, అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకునే జ్ఞానం, చాలా చాలా విషయాలు మేమిద్దరం చాలా సత్సంగంలాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటాము. మీరు 7 తరాల నుంచి రాజవైద్యం, సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది? ఎందుకంటే మీ పాపని చూశాను, మీ నాన్నగారిని చూశాను, అసలు ఆయన అంత ఏజ్ వచ్చి కూడా అంత చక్కగా అసలు డిఎన్ఏలో ఎక్కడో ఒక దగ్గర కంటిన్యూ జనరేషన్ అంతా కూడా ఆ ఎనర్జీ, వాళ్ళ సంకల్పం అనేది చాలా పెద్దది. అది డిఎన్ఏని ఆ జనరేషన్ లో, ఒక ఫ్యామిలీలో ఆ జనరేషన్ లో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ డీప్ గా వెళ్ళాలంటే మన స్పమ్ కౌంట్ లో ఉండే ఎనర్జీని ఈ సైన్స్ ఎప్పటికీ డీకోడ్ చేయలేదు. అది ఒక దైవికంగా మాత్రం ఉన్నప్పుడు మాత్రమే దాని విలువలు అనేది తెలుస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఎలా చేయొచ్చు, నార్మల్ పీపుల్ చాలా మంది దీన్ని ట్రై చేస్తా ఉంటారు, ఏ వీడియోలు పెట్టుకుని కాన్షియస్ ని కూడా పోగొట్టుకొని పిచ్చిగా వచ్చిన తర్వాత కూడా చాలా బాడీ లైట్ గా ఉండడం, హెవీగా ఉండడం, ఇలా విన్నాను. ఆస్ట్రల్ ట్రావెల్ కి ఫస్ట్ రూట్ కాస్ శివుడు, పార్వతి, ఈ రెండు బ్యాలెన్స్. అంటే ఇక్కడ శక్తి కావాలి, ఇక్కడ శివుడు, రెండు ఉంటాయి. సుషుప్నలో ఏముంటుంది? సుషుప్నలో కుండలిని వెళితే ఎలాంటి స్థితులు కలుగుతాయి? దానివల్ల ఏమన్నా ఆస్ట్రల్ ట్రావెల్ మీరు చెప్పింది ఫస్ట్ ఈ ప్రాణాయామం సాధన చేస్తే సుషుప్న నాడి యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఈ బాడీని వదిలేసి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అన్ని చేశారు. బట్ మరిన్ని వివరాలు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ ఉషశ్రీ. అండ్ ఈరోజు ఎక్స్క్లూజివ్ ఈ పాడ్కాస్ట్లో నేను ఇన్వైట్ చేసిన గెస్ట్ పేరు దిలీప్ గారు. అండ్ అందరికీ ఈయనకి ఉన్న ఘనత బయట ఆయుర్వేదిక్ డాక్టర్ అని, అండ్ ఎలాంటి రోగానైనా తగ్గిస్తారని, అండ్ నేను కూడా వాళ్ళ పాపని ఒక థర్డ్ ఐ, కళ్ళు మూసుకొని ఏదైనా సరే చెప్పగలిగే ఒక ఎబిలిటీ ఉన్న పాపని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ మీరు చూసే ఉంటారు. సో ఇంత వినూత్నంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి వచ్చిన ఈ ఏజ్లో కూడా పాతకాలపు వైద్యము, అర్థం కాని విద్యలు, అండ్ అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకునే జ్ఞానం, ఇలాంటి చాలా చాలా విషయాలు మేమిద్దరం చాలా సత్సంగంలాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటాము. సో నేనేదో ఆయన ఇంటర్వ్యూ చేయడం, ఆయనతో క్వశ్చన్లు అడగడం, ఇలా కాకుండా నాకున్న చాలా క్వశ్చన్స్ నేను యూజువల్గా అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ఇంకొన్ని నాకు తెలిసినవి, నేను తెలుసుకోవాలనుకున్నవి క్వశ్చన్స్ అడిగి కాన్వర్జేషన్లో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇది మీడియం నుంచి కొంచెం అబవ్ మీడియం లెవెల్ సాధన చేసే వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ దిలీప్ గారు. సార్ నమస్తే. సార్, సో వీ కీప్ టాకింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ మై పాడ్కాస్ట్. అండ్ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్స్ చెప్పడం అది కామన్గా జరుగుతుంది. అలా కాన్వర్జేషన్లో నాకు వచ్చిన ఎన్నో డౌట్స్ అందరికీ కూడా అడిగి, అంటే చాలా మందికి ఇప్పుడు ఈ మిస్టిసిజము, సాధనలు, మంత్ర సాధనలు, వీటి మీద బాగా పాడ్కాస్ట్లు చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏదో చెప్తున్నారు. నాకు అవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మీరు నాకు చాలా విషయాలు అనుభవపూర్వకంగా చెప్పారు. నా జీవితంలో నేను చాలా కొన్ని అన్నెసెసరీ రిలేషన్షిప్స్, పక్కన వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకోకుండా నేను చాలా ఇబ్బంది పడిన చాలా విషయాల నుంచి బయటకు తీసుకొచ్చారు. సో సాధనా పరంగా ఒక మనిషి డిఎన్ఏలో ఉంటేనే సాధన నప్పుతుందా, వస్తుందా? అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసి పూర్వజన్మలు చూసుకొని, మీరు చూసుకున్నవి, నా అనుభవాలు కొన్ని, మీ అనుభవాలు కొన్ని మాట్లాడుకున్నాం. సో నార్మల్ పీపుల్కి కూడా తెలిసిన వాళ్ళు చెప్పరు, ముందు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళేమో డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగడం, దానివల్ల ఇబ్బందికరమయ్యి వాళ్ళు లేనిపోని కర్మలు తీసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. సో మీ అనుభవం అండ్ మీ అనుభూతి అండ్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేసుకోవచ్చా? క్వశ్చన్స్ అన్ని అడిగేస్తున్నాను, నేను ఏమనుకోకండి. ఎందుకంటే నాకు నేను చూసిన చాలా చాలా, ఇప్పుడు నేను మా తాతగారు ఆ డిఎన్ఏ ఆఫ్ బీయింగ్ అ క్వీన్ అది ఉంది నాలో. ఏం జరిగినా నన్ను ఎంత కింద యాషెస్ కి తొక్కేసిన మళ్ళీ లెగుస్తా. అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతారు, అలా ఎలా నేను ఎలా చేస్తాను? సో డిఎన్ఏకి
మన పూర్వీకులు, ఎందుకంటే మీరు 7 తరాల నుంచి రాజవైద్యులు. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది? ఎందుకంటే మీ పాపని చూశాను, మీ నాన్నగారిని చూశాను, అసలు ఆయన అంత ఏజ్ వచ్చి కూడా అంత చక్కగా అసలు. సో ఇవన్నీ నా క్వశ్చన్ సార్. అయితే బేసికల్గా ఏదైనా సరే ఇప్పుడు మీరు అన్నట్టు డిఎన్ఏ అన్నారు, ఒక జనరేషన్లో సాధన చేసిన వాళ్ళకు మాత్రమే వస్తుందా అని అంటే ఒక్కసారి దానికి చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్. నాకు మా నాన్న బుద్ధులు వచ్చాయి, మా నాన్నకు మా తాత బుద్ధులు వచ్చాయి, కొంతమందికి డైరెక్ట్ తాత బుద్ధులు మనవరాళ్ళకు వస్తాయి. అవునా? మేనమామయ్య కూడా వస్తాయి. అంటే డిఎన్ఏలో ఎక్కడో ఒక దగ్గర కంటిన్యూ జనరేషన్ అంతా కూడా ఆ ఎనర్జీ, వాళ్ళ సంకల్పం అనేది చాలా పెద్దది. అది డిఎన్ఏని ఆ జనరేషన్లో, ఒక ఫ్యామిలీలో ఆ జనరేషన్లో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ సాధన, వాళ్ళ మంత్రసిద్ధి అయితేనే సరే, ఏదైతేనే సరే, వారికి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ డిఎన్ఏల నుంచి, వాళ్ళ సబ్కాన్షియస్ నుంచి ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత జస్ట్ వాళ్ళని పుష్ చేయడమే. ఒక గురువు లాంటి తండ్రి అయితేనే సరే, ఒక గురువు అయితేనే సరే, జస్ట్ తల్లిదండ్రులు అయితేనే సరే, జస్ట్ పుష్ చేయడం వల్ల 10 మంది పిల్లలు ఉంటారు, కొంతమంది ఒక ఇంట్లో ఒక్కరు మాత్రమే ఇంటెలిజెంట్గా ఉంటారు. రీజన్ ఏంటంటే ఆ 10 మందిలో డిఎన్ఏలో కూడా చాలా వరకు ఒక విషయం, అంటే ఇంకా డీప్గా వెళ్ళాలంటే మన స్పర్మ్ కౌంట్లో ఉండే ఎనర్జీని ఈ సైన్స్ ఎప్పటికీ డీకోడ్ చేయలేదు. అందుకే చావుని పుట్టుకని ఎప్పుడు కనుక్కోలేదు ఈ సైన్స్. ఇంకా ఒక 1000 సంవత్సరాలైనా సరే చావుని పుట్టుకని కనుక్కోలేదు. రీజన్ ఏంటి అంటే మన స్పర్మ్ కౌంట్లో ఉన్న ఒక్కొక్క సెల్ వచ్చేసి దాని యాక్షను, దాని రియాక్షను, దాని ఎనర్జీని ఎప్పటికీ కనుక్కోలేదు. అది ఒక దైవికంగా మాత్రం ఉన్నప్పుడు మాత్రమే దాని విలువలు అనేవి తెలుస్తాయి. ఒక ఎనర్జీ బేస్ చేసుకుని ఒక సెల్ ఎంత ఉంటుంది, ఒక మానవుడు ఎంత ఉన్నాడండి, కంపేర్ చేసి చూడండి ఒకసారి. మన సెల్ ఎంత, స్పర్మ్ కౌంట్లో ఉండే సెల్ ఎంత, మన మానవుడి జీవితం ఒక హైట్ ఎంత, పర్సనాలిటీ ఎంత, వాళ్ళ థాట్స్ ఏంది, వాళ్ళ సైన్స్ ఏంది, ఈ రోజు ఏ ఇంత వచ్చింది, డెవలప్ అయింది, కనుక్కున్నది ఎవరు? మనిషే కదా. సైన్స్ అయితే కనుక్కోలేదు కదా, మనిషి సైన్స్ని కనుక్కున్నాడు, సైన్స్ మనిషిని అయితే. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఏమవుతుందంటే ఇప్పుడున్న సైన్స్ అనేది మనిషిని శాసిస్తుంది. ఎంత శాసించినా ఒక ఎండింగ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని అంటాం మనం, అంటే ఈ కలియుగం అంతమవుతుంది అని అంటాం. ఎండింగ్ రావాల్సిందే, తప్పదు. అంటే ఒక సైన్స్ పుట్టినా, ఒక టెక్నాలజీ పుట్టినా, ఒక మనిషి పుట్టినా ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది మనం కంపేర్ చేసుకుంటే కోవిడ్ తర్వాత స్పిరిచువాలిటీలోకి నెంబర్ ఆఫ్ పీపుల్ సంఖ్య చాలా ఎక్కువైంది. నేర్చుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, సప్లై డిమాండ్ లాగా నేర్పించే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. సో ఈ పరిణామం దీనికి ఏమన్నా అంటే చూడండి, అంటే ఇప్పుడు కరెక్ట్గా ఒక 30-40 years బ్యాక్ మంచి ఆర్గానిక్ అన్న పదం కూడా లేదు. న్యాచురల్గా పంటలు పండించేది, తినేది. అవును. ఒక 40 years తర్వాత కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వచ్చేసి ఏమైందంటే ఫుడ్ అంతా కల్తీ చేసేసి, మనమే అడల్టరేషన్ చేసుకున్నాం. కల్తీ చేసేసిన తర్వాత నేచర్ మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది ఎలా అయిపోయింది, న్యాచురల్ ఫుడ్ తినాలి, హెల్త్కి మంచిది అని ఒకటి క్రియేట్ చేసినారు లాస్ట్ 10 years. అంటే ఒక 30 years పాడైపోయినాం. మళ్ళీ కుండల్లో ఉండకుండా. కాబట్టి ఒక 10 years నుంచి ఏమైపోతుంది, మళ్ళీ ఆర్గానిక్ అన్న వర్డ్ కొత్తగా సృష్టించి ఒక వర్డ్ పెట్టారు, ఆర్గానిక్ అని. ఒకప్పుడు న్యాచురల్గా తినే ఫుడ్ని ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పేసి తింటున్నాం. అంటే గెట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పాతకాలంకి మళ్ళీ వస్తున్నాం. అంటే ఇప్పుడున్న కొంతమంది సొసైటీలో, కొన్ని ఫ్యామిలీస్లో చూడండి, రిలేషన్స్లో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. 30 years బ్యాక్ ఉన్న రిలేషన్స్ ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడున్న పిల్లలు మళ్ళీ పాతకాలం పద్ధతులని అవలంబిస్తూ, పాతకాలం పద్ధతులను పాటిస్తూ, అంటే ఆ రూట్ యొక్క విలువల్ని కొంతమంది పేరెంట్స్, అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పడం వల్ల మళ్ళీ పిల్లలు కూడా కొంతమంది నేర్చుకోవడం మొదలు పెడుతున్నారు. సాధన అయితే ఈరోజు సాధన అయితేనూ సరే, ఈరోజు సాధన అయితేనూ, మెడిటేషన్ ఏవైతేనూ సరే, ఒక మంచి రూట్కి, అంటే ఒక సాత్విక్ యొక్క రూట్లో నడవడానికి, సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళడానికి చాలామంది సొసైటీలో చూడండి, చాలా కొత్త మెడిటేషన్ సెంటర్లు ఓపెన్ అయినాయి. అంటే బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఎంత టెక్నాలజీ పెరిగినా దాన్ని బ్యాలెన్స్ అవుతుంది. మాకు చూపిస్తున్నారు, ఖచ్చితంగా చూపిస్తారు. అంటే నేచర్ అలా ఉంటుంది. ఇప్పుడు సునామీ వచ్చేసి మొత్తం కొట్టుకపోదు కదా, మళ్ళీ గెట్ బ్యాక్ వెళ్తుంది కదా. సేమ్ అలాగే ఏదైనా సరే వర్షాలు అలాగే పడుతుంటే అవ్వదు కదా. పడుతున్నాయి, ఒక 1 week పడుతుందో 4 రోజులు పడుతుంది, తర్వాత ఆగిపోతుంది. సో మీరు చెప్పినట్టు ఆ స్పర్మ్ 10 మంది పిల్లల్లో కొంతమందికి ఎనర్జీ వెళ్ళి ఇదవుద్దని అన్నారు కదా. ఇప్పుడు అంటే
పెద్ద పెద్ద నేతలు తీసుకుందాం. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సక్సెస్ అవ్వలేదు ఎగ్జాంపుల్. అండ్ అదే ఇంటికి పుట్టిన ఇంకో పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ఫుల్ గా అట్లీస్ట్ ఒక గద్దె ఎక్కగలిగారు. కరెక్ట్ గా ఈ వర్డ్ ఎందుకు తీసారో నాకు తెలియదు కానీ చిరంజీవి బాగా హైలో ఉన్న పాలిటిక్స్ లో హై స్టేజ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ లో ఉన్నాడు. అవును. ఇప్పుడు చిరంజీవి కొంచెం డౌన్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ అంతకు మించి ఎక్కువ, అంటే రివర్స్, అంటే 1కి 4 ఇంతలు పైకి, అంటే ఆయన కూడా అనుభవించిన స్టేజ్కి వెళ్ళిపోయాడు. అవును. అంటే బౌన్స్ ఎలా అయిపోయింది చూడండి నేచర్. అది డిఎన్ఏలోనా లేకపోతే నేచరా, కర్మలా, పూర్వజన్మ? ఇక్కడ ప్రతిదీ కౌంటే, మీరు చెప్పేది ప్రతిదీ కౌంటే. అంటే అనాలిసిస్ చేస్తున్నప్పుడు నాకు ఏదో అర్థం కావట్లేదు. అంటే ఎలా ఉంటుంది అంటే నేచర్లో దెబ్బలు అనేవి బాడీకి ఎక్కడైనా తగలొచ్చు. తలకు తగలొచ్చు, చేతికి తగలొచ్చు, కాళ్ళకి తగలొచ్చు, కడుపుకి తగలొచ్చు, వీపుకి తగలొచ్చు. కానీ కర్మ మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఇవన్నీ కూడా కౌంట్ అనమాట. మంచి చూసి మంచి చేస్తే ఖచ్చితంగా ఒక రోజు రివర్స్ అయ్యి అదే మనకు 10 ఇంతలు, అంటే -1 ఉన్నప్పటి నుండి కూడా +10కి తీసుకెళ్తుంది. అంటే ఇలా రివర్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఫోకస్గా చెప్పాలంటే ప్రతి మనిషిలో బాగా ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. పుట్టినప్పటి నుండి అమ్మమ్మని అడగండి, అమ్మని అడగండి. ఫస్ట్ 7 ఇయర్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎవ్రీ 7 ఇయర్స్కి మన లైఫ్ టర్న్ అవుతుంటుంది. బాగా గుర్తుపెట్టుకుంటే ఈ ఎవ్రీ 7 ఇయర్స్కి లైఫ్ టర్న్ చాలా టర్న్ అవుతుంది. 7 ఇయర్స్లో బాల్యం, చిన్నపిల్లలు కంప్లీట్. 7 నుంచి 14కి ఒక అట్లా, 14 నుంచి 21కి యవ్వనం, ఇట్లా 21 నుంచి 28కి ఒకలా, 28 నుంచి 35 ఒకలా. అంటే లైఫ్ లో ఎవ్రీ 7 ఇయర్స్కి ప్రతి మనిషి 1 ఇయర్ లో మారిపోతుందా? ఖచ్చితంగా మార్పులు వస్తాయి. అంటే కొన్ని నెగిటివిటీని అనుభవించిన తర్వాత కొన్ని, ఇప్పుడు ఏలినట్స్ అని అంటారు. ఏలినట్స్ అనే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, అన్ని నేర్పించి వదిలేస్తారు. ఆ ఎనర్జీని మనం ఈ సైన్స్కి ఎప్పుడు డీకోడ్ చేయలేదు. ఏలినట్స్ అని పట్టింది అంటే అక్కడ జీవితానికి ఎవ్రీ 30 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఒక జీవితంలో ఏలినట్స్ అని ఒక 7 ఇయర్స్ వస్తుంది అనమాట. అంటే అది నేర్చుకునేదానికి, అది ఆ నేర్చుకునేదానికి ఎంత నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఎలా నెక్స్ట్ 7 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది నేర్చుకునేది కూడా బుద్ధి కర్మానుసారిణి అంటారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ అందరికి ఇప్పుడు ఇవాళ పాతకాలం అంటే గురువులు చెప్తేనే మంత్రం వేసి, ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, ఏఐ వచ్చేసింది, నేర్చుకోవడానికి కావాల్సినన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ నాకు చెప్పారు, ఆ టైం నా బుద్ధికి వెళ్ళలా, నేను పడి అఫ్ కోర్స్ ఒక 2-3 ఏళ్ళు పడాల్సింది, 2-3 నెలల్లోనే మీ వల్ల బయటకు వచ్చాను నేను. సో ఆ బుద్ధి నేర్చుకునే తత్వం ఇప్పుడు ఇంత సాధన చేస్తూ, ఇంత గురువుల్ని నమ్ముతూ, ఇంత అమ్మవారు భక్తి ఉన్న నాకే అంత టైం పట్టింది అంటే, నార్మల్ పీపుల్ కి ఈజ్ ఇట్ ద ఎఫెక్ట్ ఆఫ్ పూర్వజన్మ కర్మ, లేకపోతే వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళకి ఎంత చెప్పినా కొంతమందికి అసలు వాళ్ళకి కూర్చోబెట్టి, వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తారు, చాలా ధనికులు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కొంతమంది చూస్తే చెప్పాలంటే ధనం పక్కన పెడితే వాళ్ళ విజ్ఞానం కానీ వాళ్ళ నాన్నగారికి అసలు వీళ్ళకి పండిత పుత్ర పరమసుండాలి. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఈ సోల్ కి సంచిత క్రియమే ఆగమే ప్రారంభ కర్మలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఎగ్జాంపుల్, ఈ ఎఫెక్ట్ విత్ డిఎన్ఏ ఆఫ్ ఇటేడు తరాలు ఉంటది. సెకండ్ థింగ్, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఈ జన్మలో మనం ఎలాంటి చాయిస్లు చేస్తున్నాం, ఈ శరీరానికి కోరికలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదమత్సరము ఉంటుంది ప్రస్తుతం. అండ్ ఈ 3 dimensionల కన్నా బియాండ్ ఏంటంటే ఈ సోల్ కి ఒక జర్నీ ఉంటుంది. అసలు ఇది ఈ జన్మలో చావలేదు కాబట్టి అది జర్నీ చేస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు చూస్ చేసుకుంది, దీనికి ఒక గోల్ ఉంటుంది, నన్ను ఇటు తీసుకెళ్ళి ఇవన్నీ. సో ఈ ఎలిమెంట్స్ లో, ఈ 4 ఎలిమెంట్స్ లో నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత వర్సటాలిటీలో మనిషి జీవిస్తున్నాడు, ఇది చాలా మందికి అర్థం కాదు. ఏదో నాకు లేసానా, తిన్నామా, జాబ్ చేసుకున్నామా, సెటిల్ అయ్యామా, డబ్బులు సంపాదించామా అనే దాంట్లోనే ఉంటారు. నా లైఫ్ చాయిసెస్ అన్ని మీకు తెలుసు, నా లైఫ్ చాయిసెస్ అన్ని నా సోల్ ఏమి అడుగుతుంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఇంకా ఏం క్లేశాలు ఉన్నాయి కడుక్కోవాలనే దాంట్లోనే ఉంటాను నేను ఎప్పుడు. సో ఇందులో నాకు కూడా కొన్ని అసందర్భోచితంగా అనిపించే చాలా మందికి. సో దాన్ని నేను ఆస్ట్రల్ ట్రావెల్, సోల్ ట్రావెల్ చేయడం వల్ల, పూర్వజన్మలో దీని వల్ల, కాబట్టి నాకు నేను సంజాయిషి చెప్పుకొని
ఇప్పుడు బాబును వదిలేయడం కానీ, లేకపోతే ఇంకా చాలా నా మీద జరిగిన లేనిపోని ప్రాపగాండాస్, ఇవన్నిటికి కూడా ఒక సమాధానం ఉంది కాబట్టి నేను గ్రౌండెడ్గా ఉన్నా. బట్ చాలా మంది బిలీఫ్ చెయ్యని విషయాలు ఏంటంటే పూర్వజన్మలు ఉంటాయి. వాళ్ళు కొంతమంది పిల్లల్ని చూసాం మనం, వాళ్ళు ఏదో భాష మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలా మీరే మీ స్వయంగా మీరు వెళ్ళి పాస్ట్ లైఫ్ లో చూసుకున్నప్పుడు ఐ సా ద పిక్చర్ అండ్ మీ 2 కనుబొమ్మల మధ్యలో లైట్ కుదిరితే ఫోటో ఇవ్వండి నేను వేస్తాను. అండ్ మీరెళ్ళి రియల్ టైమ్ లో వెళ్ళి చెక్ చేసుకొని కూడా యూ క్రాస్ చెక్ దట్ వాస్ ట్రూ. నేను రియల్ టైమ్ లో క్రాస్ చెక్ చేసుకోకపోయినా ఈ 6th సెన్స్ నాకున్న ఇట్లా చూడగానే మీరు చెప్పినట్టు కౌన్సిలింగ్ ఇద్దరికి వచ్చి మీరు ఇచ్చారండి ఇంకా జీవితంలో, ఇదంతా నా డిఎన్ఏ యాక్టివేషన్ అంటారా లేకపోతే నా పూర్వజన్మ అంటారా, ఏమంటారు మీరు? అయితే మన డిఎన్ఏలో అయితే ఏదైతే ఒక ఎనర్జీని మనం తీసుకొస్తామో దాన్ని ఎక్కడో మన అలవాట్లు, మన ఏదో ఒక కారణాలతోటి, కొన్ని కర్మానుసారంగా వచ్చే కారణాలతోటి మనం బ్రేక్ చేసుకుంటాం. బ్రేక్ చేసుకోవడం అంటే ఏంటి అంటే మనం నేర్చుకోవడం. కింద పడ్డం అంటే ఏంటి? ఎవ్వరు లేదు, కింద పడ్డాము, మనల్ని మనమే లేస్తాం. ఎవరైనా పక్కన అంటే వాళ్ళు లేపుతారు. ఇప్పుడు ప్రతి సంఘటనకు, మీ లైఫ్ లో జరిగిన ప్రతి సంఘటన కూడా ఏదో ఒక కారణం చేతనే జరిగిన సంఘటనలు చెప్తారు సార్. బాధపడినా ఏం పర్లేదు అంటే బాధల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? మీరు అంత బాధల నుంచి ఏం నేర్చుకున్నారు? మీరు బాధపడితే నేను చూసుకుంటా ఉన్నా అంతే, అయ్యో అయ్యో అని చెప్పేసి నేను అనలేదు. అంటే నాకు అది రాదు. ఎందుకంటే మీరు బాధపడాల్సిన సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? వదిలేస్తే మీరే నేర్చుకుంటారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. డిఎన్ఏలో ఉండే ఎనర్జీ అది. అది మనంతా మనమే నేర్చుకోవడం అనేది, ఒక స్పేస్ ఇవ్వడం అనేది కూడా నేర్చుకోవడమే. బాగా బుద్ధి వచ్చింది అంటే సార్, మళ్ళీ సేమ్ తప్పు అయితే డెఫినెట్ గా చేయను. అట్లా మీ అంత మీరు తెలుసుకున్నారంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మన డిఎన్ఏలో ఉండే ఎనర్జీని ఎప్పుడైనా సరే సబ్ కాన్షియస్ని కొంచెం యాక్టివేట్ చేసుకుంటే మనం చిన్న చిన్న సాధనాలతోటి చేసుకోవచ్చు. పెద్ద మనం గంటలు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్ థాట్స్ తోటి 17 సెకండ్లు కూర్చుంటే భగవంతుడు అండి, మనం భగవంతుడితో సమానం. 17 సెకండ్లు కన్నా ఒక్క థాట్ లేకుండా మనం కూర్చోగలిగితే మనల్ని గుడి కట్టేస్తారు. మనం గుర్తుపెట్టుకోండి. అంటే మన సబ్ కాన్షియస్కి థాట్స్ ఎన్ని ఉంటాయి? ఒక నిమిషంలో 72,000 థాట్స్ వస్తాయి మనకు, ఒక నిమిషంకే. సైంటిఫిక్ గా చెప్పాలంటే 48 సైకిల్స్ పర్ సెకండ్ హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది యావరేజ్ పర్సన్. ఒక్క 17 సెకండ్స్ సాధన చేసే దాంట్లో 17 సెకండ్లు కన్నా మనం ఒకవేళ సైలెన్స్ మెయింటైన్ చేస్తే, ఒక థాట్ రాకుండా మెయింటైన్ చేస్తే మనం భగవంతుడితో సమానం. ఒకప్పుడు భగవంతుడు కూడా మనిషి రూపంలోనే ఉన్నవాళ్ళు. సో మీరు అలా ఉండి పాస్ట్ ట్రావెల్ చేశారా? అంటే సైలెన్స్ మెయింటైన్ చేయడం, మన మాటని కాదు, మాట్లాడుతూ కూడా మన సబ్ కాన్షియస్ కి 0 లెవెల్ తీసుకెళ్లడమే సాధనలో. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు. అందరికీ ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు అందరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు సాధన అంటే? ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస. ఒక్కటి చెప్తాను. శ్వాస మీద ధ్యాస అంటే ఎవరికైనా భౌతిక ఈ దేహానికి ఎక్కడైనా ప్రాబ్లం ఉండి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు సాధన రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సాధన రాదు, సాధన అనేది రాదు. ఎగ్జాంపుల్, లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే, ఎంత హై మెడిటేటర్, ఎంత సాధు సన్యాసి ఎవరైనా సరే, లంగ్స్లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు సాధన అనేది అవ్వదు. రాసి పెట్టుకోండి. చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే మన బాడీలో విండ్, గాలి ఎక్కువైపోతుంది లంగ్స్లో. మన శ్వాస తీసుకునే పద్ధతి అనేది చాలా మందికి తెలియదు. అది ఆటోమేటిక్గా జరిగే ఒక ఫంక్షన్. కానీ శ్వాస మీద ధ్యాస, లేదంటే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం యొక్క సీక్రెట్ ఏంటంటే అసలు ప్రాణాన్ని నిలబెట్టేది, ప్రాణాన్ని, ఆయుష్ని అన్నిటిని పెంచేది ప్రాణాయామం. ఎవరండి చేసేది ఈరోజు? ప్రాణాయామం అంటే ఏంటి? ఇదేనా ప్రాణాయామం అంటే? ఇది కాదండి. ప్రాణాయామం అంటే సూర్యనాడి, చంద్రనాడి. అంటే పగలు రాత్రి, ఆడ మగ, మంచి చెడు, దేవుడు దెయ్యం, అన్ని ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒక్కటి అనేది ఏది లేదు. కాబట్టి ఇది ఎప్పుడైతే సైన్స్ గుర్తిస్తుందో చాలా విషయాల్ని కనుక్కోవచ్చు. ఇంకా అయితే ఇక్కడ ఏమైతుంది? ప్రాణాయామం అంటే అందరూ ఒక్క మూసుకొని ఒక దగ్గర నుంచి తీసుకుంటున్నా, ఒక దగ్గర నుంచి. ఇది ప్రాణాయామం అసలు ఇది కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి సాధన చేస్తున్నా ఒక ఫీలింగ్ కోసం చేయడం ఇది సాధన. కానీ నిజమైన గురువుల దగ్గర ఉండే సాధన, నిజమైన గురువుల దగ్గర ఉండే ప్రాణాయామం యొక్క టెక్నిక్ ఏంటో తెలుసా? ఒక్కటే నాడిని ఆడించాలి.
5 సార్లు ఒకటే శ్వాస తీసుకొని ఒకటే శ్వాసని వదిలేయాలి. అది ఎలా? వితౌట్ హ్యాండ్ హోల్డ్ చేయకుండా, ఇట్లా చేయి పెట్టకుండా చేయాలి. ఎవరి వల్ల అవుతుందండి? అసలు ఇది ఎవరు చెప్పలేదు సార్ నాకు. ఎవరు చెప్పలేదు కాదు, ఎవరికి తెలియదు ఇది. నాకు కూడా నేను ఎన్ని బుక్స్ చదివానో గురువుల్ని. బుక్స్ లో ఉండేది నాలెడ్జ్ అయితే ఎన్ని బుక్స్ రాయొచ్చు. ప్రాణాయామకు ఉన్న విలువ ఇది. ఇలాంటి సాధన చేసేవాళ్ళు 7th సెన్స్ మీరు అంటున్నారు కదా, 7th కూడా కాదు, 10 సెన్సెస్ ఉంటాయి మనకు. పంచభూతాలు ఇవి పంచభూతాలు. 10 సెన్సెస్ ఉంటాయి. 10 సెన్సెస్ ఉన్నాయి మనకు. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఎనర్జీ. అవును, మనకి తెలిసిన పంచభూతాలే. పంచభూతాలకు ఆపోజిట్ ఉంటాయి, అవి కనిపించవు. ఏం సెన్సెస్ అవి? అయితే బాడీలో మనకు ఎగ్జాంపుల్ గా పంచభూతాల నుంచి క్రియేట్ అయింది బాడీ. ఈ బాడీలో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇది అగ్నితత్వం. పంచతన్మాత్రలు వచ్చాయి పంచభూతాల నుంచి. ఇది అగ్నితత్వం. అవును. ఈ అగ్నితత్వంలో ఏంటి? హార్ట్, గుండె, వేడి రక్తంతో కూడుకుంటుంది. అదే వేడి ఇంకోటి స్మాల్ ఇంటెస్టైన్, 2 పేర్లు ఉన్నాయి. జఠరాగ్ని ఒకటి, హార్ట్ ఒకటి. అగ్నితత్వానికి ఈ 2. ఓకేనా? ఇది గాలి, ఎయిర్ అన్నమాట. ఇది గాలి. గాలికి ఏంటి? ఊపిరితిత్తులు, పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్. లంగ్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు, ఒక జత. అది ఆడమగ ఎలను, పగలు రాత్రి ఎలను, మంచి చెడెలను, దేవుడు రాక్షసుడు ఎలను, అలా 2 అన్నమాట. ప్రతిదానికి 2 ఉన్నాయి. పంచభూతాల్లో ప్రతిది 2 ఉన్నాయి. చూడండి, మీకు ఈ ఇమేజ్ ఇస్తాను, ఒక ఇమేజ్ ఇస్తాను. ఇంటర్నల్ ఆర్గాన్ కి, మన పంచభూతాలకి, మన శరీరానికి ఎలాంటి కనెక్టింగ్ ఉంటుంది అనేది మీకు ఒక ఇమేజ్ ఇస్తాను నేను, చూడండి మీరు. ఓకేనా? ఇది గాలికి లంగ్స్ ప్లస్ లార్జ్ ఇంటెస్టైన్. ఇది వచ్చేసి ఆకాశం. ఆకాశంకి ఏంటి అంటే ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఇప్పుడు మనం వుడ్ అని అంటాం. మనం స్కై అంటే మనం తినే ప్రతిదీ అంతా కూడా ఫుడ్ తోటి వచ్చేది. ప్రతిదీ ఫుడ్ కూడా ఎక్కడి నుంచి డైజెషన్ అవుతుంది అంటే లివర్. ఓకేనా? ఇది వచ్చేసి లివర్, గాల్ బ్లాడర్. ఇది వచ్చేసి ఎర్త్. ఎర్త్ అంటే ఏంటి? స్టమక్, స్ప్లీన్. ఇది వచ్చేసి వాటర్, కిడ్నీ, యూరినల్ బ్లాడర్. అన్ని 2 ఉన్నాయి మనకు. మీకు ఒక ఇమేజ్లో ఈ క్లియర్ ఇమేజ్ ఇస్తాను మీకు, చూడండి. పంచభూతాలు అనుకుంటాం, ఇది కనిపించేది పంచభూతాలే. దాని వెనకాల అన్ని 2 ఉంటాయి. మంచి చెడు ఎలా ఉంటుందో, ఆడమగ ఎలా ఉంటుందో భగవంతుడు. తన్మాత్రల్లో చెప్పండి. ఇప్పుడు తన్మాత్రలు ప్రకారం చూపు అంటే వెలుగు, వాయువు అంటే మన మాట, అలాగా 6th సెన్స్ మనస్సు. అంటే అలా తీసుకోవడం కాదు ఇది. పంచభూతాలని డైరెక్ట్ గా మనము అన్ని 2 పేర్లుగా తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి, ఒక కన్ను వచ్చేసి లాంగ్ ఉంటుంది, ఒక కన్ను వచ్చేసి షార్ట్ ఉంటుంది. లాంగ్ ఉన్నదేమో లివర్, షార్ట్ ఉన్నదేమో గాల్ బ్లాడర్ అనమాట. గాల్ బ్లాడర్ చిన్న సైజులో ఉంటుంది, లివర్ పెద్ద సైజులో ఉంటుంది. కాబట్టి ఒకటి డిస్టెన్స్ లో ఒకటి లాంగ్ ఉంటుంది, ఒకటి షార్ట్ ఉంటుంది. అట్లా అన్ని ప్రతిదీ 2, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. లంగ్స్ చాలా పెద్దది ఆర్గన్, ఇంటెస్టైన్ చాలా చిన్నది. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ చాలా పెద్దది, హార్ట్ చాలా చిన్నది. లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ పెద్ద సైజు ఉంటుంది, బ్లాడర్ ఇంతే ఉంటుంది. అట్లా ప్రతిదీ ఒక ఇండికేట్ ఇస్తుంది మనకు. పంచభూతాల నుంచి తీసుకున్న ఈ మన బాడీలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా మూల కారణాలే. ఈ మూల కారణాల వల్లనే మనసు నిశ్చలం అనేది దీని వల్లనే ఉంటుంది. ఎప్పుడైతే గాలి అనేది మన బాడీలో ఎక్కువైంది అంటే మన మనసు కూడా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు కూడా గాలిలో ఉంటాయి. ఏ డిసిజన్స్ కూడా ప్రాపర్గా తీసుకోరు. ఇవన్నీ సాధనలు నేర్పించే విద్యలు ఇవన్నీ. సో ప్రాణాయామం అంటే ఇప్పుడు నాడీ వేదన చేసి ఒక హోల్డ్ లోపల నుంచి ప్రాణశక్తిని హోల్డ్ చేసి ఇంకొక దాంతో బ్రీత్ చేయగలిగితేనే ఒరిజినల్ ఇట్లా పెట్టి వేళ్ళు, చేతులు, కాళ్ళు పెట్టి 100% కాదు. చాలా మంది సాధులకు ఎవరికి తెలియని విషయం ఇది. చాలా డీప్ మెడిటేషన్ చేసేవాళ్ళు పాతకాలం. ఇప్పుడు లేదండి అలాంటి సాధన చేసే గురువులు లేరు. అలాంటి గురువులే లేరు. అంటే నేను ఒక విషయం కనుక్కోవాలన్నప్పుడు బాడీ వదిలేసి విషయాన్ని కనుక్కునేది అనమాట. అలా తెలిసినప్పుడు చాలా వేల సంవత్సరాల కింద ఉన్న మాస్టర్స్ ని, వాళ్ళ గురువులని హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు విజిట్ చేసిన కొంచెం మంది వేల సంవత్సరాల కింద ఉన్న గురువులని అసలు ప్రాణాయామకి ఏంది అసలు మీనింగ్ అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి. హిమాలయాస్ లో కూడా ఆల్మోస్ట్ 8 years అంటే ఏమవుతుంది అంటే అంత కోల్డ్ ప్లేస్ లో కూడా ఒక మంచు ప్రదేశంలో కూడా మనం కూర్చోవడం, చేయడం, సాధన చేయడం అనేది కూడా చాలా ఈజీగా చేయొచ్చు.
అంత మంచులో ఉండి కూడా మనం స్వెట్ తీసుకురావచ్చు, అవును, హీట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మనం యాక్టివేట్ చేసి హోల్డ్ అన్ని రోజులు నెలలు సంవత్సరాలు చేశారని విన్నాను నేను. అయితే దానికి ఒకటే సాధన, సూర్యనాడిని మాత్రమే ఆడియాలి. సూర్యనాడి మాత్రమే యాక్టివేట్ చేస్తే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. సో అది ప్రాణాయామం ద్వారా సాధ్యం. సో అది సింపుల్ అని అందుకని అంటారు. సో సూర్యనాడిని హోల్డ్ ఎక్కువసేపు ఆడించి ఓన్లీ సూర్యనాడితోనే కనుక శ్వాస తీసుకుంటే శరీరం టెంపరేచర్, మనం ఎలా అయితే హీటర్ పెట్టుకొని ఉంటామో ఇంటర్నల్ హీటర్ సూర్యనాడిని యాక్టివేట్ చేశారు. అదే మనం ఆపోజిట్ కావాలి విపరీతమైన ఎండలు అంటే చంద్రనాడి యాక్టివేట్ చేస్తాం. హౌ అబౌట్ సుషుప్త నాడి ఏంటి? ఈ రెండింటికి మధ్యలో ఉండేది అది సుషుప్త నాడి, అది నాడి అనేది రెండింటికి మధ్యలో ఉండేది. సో దాన్ని చూడండి, ఈ రెండింటికి ఇటు ఉన్నది రెండింటికి ఉన్నది బ్రెయిన్ కి వెళ్తుంది. ఇక్కడ తీసుకున్నది, ఇక్కడ నుంచి గాలి తీసుకున్నది ఇటు లెఫ్ట్ బ్రెయిన్ కి వెళ్తుంది. సుషుప్త సెంటర్ లో ఉంటది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే కుండలిని సాధనలో కూడా ఐ ట్రైడ్, అసలు మీరు నాకు ఫీజులు ఎగిరిపోయిన బాడీలో మిస్అలైన్మెంట్ ఉండే సాధన సెట్ నేను ఇప్పటివరకు ఏం చేస్తాను అనిపించింది నాకు. సో ముందు సెట్ చేసుకున్న తర్వాత చాలా మంది అసలు మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటారు. సో మేము అనుకునేదంతా అపోహలు. సో కనిపించే దేవుళ్ళు కూడా మేబీ నేను రీసెంట్ గా ఐఎమ్ స్టడీయింగ్ అండ్ నాకే అనిపిస్తుంది దే ఆర్ నాట్ రియల్ గాడ్స్ లాగా ఫేక్ చేసుకొని కొన్ని శక్తులు వచ్చి ఏవో సిద్ధులు వస్తున్నాయి కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. అయితే నేనంతా మాయలో అంటే కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి బట్ భ్రమలో ఉన్నాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ నవరాత్రుల్లో సూర్యనాడిని చంద్రనాడి బాడీలో సెన్సేషన్ తెలుస్తుంది కానీ నేను హోల్డ్ చేయలేకపోతున్నాను. ఒకసారి ఇటు వెళ్ళిపోతుంది, ఒకసారి ఇటు సెంటర్. అసలు ఈ రెండు ఇలా బాగా గట్టిగా నొక్కితే అప్పుడు సుషుప్త యాక్టివేట్ అవుద్ది కదా అనిపిస్తుంది. కానీ ఈ సాధన చేస్తే కదా యాక్టివేట్ అయ్యేది. అంటే ఈ రెండు కనుక హోల్డ్ చేస్తే నా క్వశ్చన్ ఏంటంటే సుషుప్నలో ఏముంటుంది, సుషుప్నలో కుండలిని వెళితే ఎలాంటి స్థితులు కలుగుతాయి, దానివల్ల ఏమన్నా ఆస్ట్రల్ ట్రావెల్ ఇప్పుడు మీరు చెప్పినవి ఈ టెక్నిక్ అంటే ఫస్ట్ ఈ ప్రాణాయామం సాధన చేస్తే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఈ బాడీని వదిలేసి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అది మీరు చేశారు. సో సీక్రెట్ చెప్తే నమ్మేలాగా కూడా ఉండదు కాబట్టి చాలా మంది గురువులకు మాత్రమే తెలిసిన విద్య. అవును, అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. ఏదైనా గురువుల దగ్గర ఇలా చెప్పడం కాదు, వాళ్ళ దగ్గర సేవ చేస్తే వచ్చేది. ఒక గురువు దగ్గర సేవ చేసి చూడండి, తెలుస్తుంది. ఒక విద్య కావాలి అని అనుకుంటే అయ్యో నేను అడిగితే ఇచ్చేది కాదు. ఏ గురువు కూడా నాకు ఈ విద్య నాకు నచ్చిందండి నాకు నేర్పించండి అని అంటే అలా ఇచ్చేది కాదు. అది సేవ చేస్తే మాత్రమే వస్తుంది. సేవలో మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు. ఈ మూడింటిని కూడా జయించవచ్చు. ఒక గురువు, నిజమైన ఒక గురువు దగ్గర సేవ చేయడం అనేది అన్ని విద్యల కన్నా ఎక్కువ అన్నమాట. కానీ సేవ చేయడం నన్ను కూడా నేను ఆ మేడం పేరు చెప్పను, 4 years బ్యాక్ నా చెయ్యి ఇరిగిపోతే ఒక దగ్గరికి వెళ్ళాలని మీకు చెప్పాను కదా, ఆవిడ కూడా అన్నారు నన్ను 4 ఏళ్ల క్రితం, నువ్వు ఇవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ఒక 6 నెలలు ముందు నా దగ్గర ఉండంటే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, ఈవిడిలా అందరూ తర్వాత చెప్తే అసలు ఆవిడ రమ్మంటవే గ్రేట్. నేను ఆవిడ్ని అప్పుడు నేను వెళ్ళలేదు. సేవ చేయమంటారేంటి అంటే నేను చిన్నపిల్ల అడుగుతున్నానని అనుకోకండి, అందులో ఏముంటది, ఇప్పుడు డబ్బులు ఎట్లాగా నాకు ఎవరు తిండి పెడతారంటే ఆవిడ ఒక్క మాట అన్నారు, నీకు టైం వచ్చింది, నువ్వు ఇదంతా పక్కన పెట్టి వచ్చి నా దగ్గర ఉంటే 6 months 1 year అన్ని సెట్ అవుతాయి అన్నారు. కానీ నేను అప్పుడు వెళ్ళలేదు. అయితే గురువుకి తెలియదా మీకేం కావాలనేది? అంటే ఆ గురువుకి అన్ని విషయాలు తెలిసి ఉంటాన్న అజ్ఞానం మనకు నమ్మకం అక్కడ వెళ్ళలేకపోతాం. కాబట్టి నేను మొన్న ఫోన్ చేస్తే కూడా మన బాడీకి మన నిత్యావసరాలకు ఏదైతే సరే మనకి ఏం కావాలనేది తెలిసినప్పుడు మాత్రమే మన దగ్గర ఉండమని చెప్తారు. అందరినీ చాయిస్ చేసుకో, కొంతమందిని మాత్రమే ఉండమంటారు వాళ్ళు. కానీ మూర్ఖంగా మనం ఏం చేస్తామంటే నిజ జీవితంలో మనకున్న సిచ్యువేషన్స్, మనకున్న ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని అమ్మ నా వల్ల కాదని చెప్పేసి అంటారు. కానీ అది నిజం కాదు. ఒక గురువు కన్నా సరెండర్ అవ్వమంటే అలా ఉండిపోవాలి. బుద్ధి చాపల్యంతో నేనే వెళ్ళలేదు. ఒక్క పూట కుక్కకి అన్నం పెడితేనే విశ్వాసంగా ఉంటది అంటే ఒక గురువు మరి మనకు కావాల్సింది అడగకుండానే ఇస్తారు. అమ్మ ఎట్లయితే అడగకుండా మన ఆకలిని తీరుస్తుందో మరి అమ్మనే అలా అంటే మన అమ్మకు మించిన గురువు ఎలా ఉంటది అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ గురువు యొక్క విలువ ఎంతమందికి తెలుస్తుంది.
చాలా పెద్ద పెద్ద చాలా సినీ మంది 10 తారలు సంవత్సరాల నుంచి గురువు దగ్గర 10 సంవత్సరాలు సేవ చేస్తాను, 20 సంవత్సరాలు సేవ చేస్తాను. అది నాకు కాదండి ఈ అసలు. సేవ చేయడం అనే కాన్సెప్ట్ స్వార్థంతో చేస్తారు, స్వార్థంతో కింద ఇది ఉంటారు. కావాలి అది కావాలి. గురువు మంచి చేస్తే నువ్వు మంచిది అంటారు, చెడు చేస్తే ఏదో నాకు చెడు చేసింది అందుకే నేను గురువు మార్చేసిన అంటారు చాలా మంది. అవును, ఏంటది గురువు మార్చడం అంటే? అంత ఈజీ కాదండి అసలు. మంచి చేశాడంటే మంచి, చెడు చేశాడంటే కూడా దానికి అసలు ఏదో ఆవిడ అర్థం అలా ఉంటది. మాట్లాడటమే ఎక్కువ, రమ్మంటాం ఇంకా ఎక్కువ అని చాలా మంది నాకు చెప్పినా నేను వెళ్ళలేదు. మొన్న నాకు ఎందుకో ఆవిడ వీడియోలే వస్తున్నాయి. ఏంటి విడ 4 ఏళ్ల తర్వాత ఏంటి అంటే ఫోన్ చేస్తే 2 నెలల తర్వాత రమ్మన్నారు, ఇప్పుడప్పుడే రాకండి, మీరు ముందు సాధన చేసి పాజిటివ్ గా ఫుడ్ కన్సంప్షన్ అండ్ కొంచెం యోగా, బాడీని సెట్ చేసుకొని రమ్మన్నారు. బాడీని సెట్ చేసుకుంటేనే సాధనకు పనికొస్తుంది ఈ దేహం. 3వ నెల ఎంటర్ అయిన తర్వాత రమ్మన్నారు. మరి అంత బ్లైండ్ గా నేను ఇప్పుడు ఈ బాడీకి ఒక దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంటది, నొప్పి వచ్చేటప్పుడు నేను సాధన చేస్తాను, మంత్రం చేస్తాను, తంత్రం చేస్తాను అంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్టెబిలిటీ కావాలి కదా మైండ్కి కూడా. సో గురువు ఎంచుకోవడం ఓకే. గురువే మనల్ని ఎంచుకోవాలి. చాలా మంది డబ్బులు ఇస్తాము, నాకు కూడా చాలా మంది కాయకల్ప నేర్పించమని, నాకు తెలిసిందే కొంచెము, అదే జనాలకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. నేను అంటే మీరు డబ్బులు ఇస్తారని నాకు అనిపించాలి, అది అనిపించట్లేదు నాకు అంటా నేను. సో డబ్బులు ఇస్తే నేర్చుకునే విద్య, డబ్బులు ఇచ్చి లేకపోతే డబ్బులు తీసుకొని నేర్పించే గురువుల్ని ఐ డోంట్ బిలీవ్. మీరేమంటారు? లేదు, అక్కడ ఆ సిస్టమే లేదు కదా. అసలు అలాంటి సిస్టమ్ అనేది వర్డే లేదు అసలు. మీరు కొత్త వర్డ్ పెట్టారు అక్కడ, కానీ అసలు అలాంటి వర్డే లేదు. గురు శిష్యుల మధ్యలో అలాంటి వర్డ్సే ఉండవు కదా. అంటే మీరు ఎట్లా అంటే ఒక షాప్కి వెళ్ళేసి ఏదో కొనుక్కొచ్చినట్టు, కస్టమర్ లాగా. అది కాదే కదా అసలు గురువు అంటే. సో గురువులే ఎంచుకుంటారా మనల్ని, లేకపోతే మనం గురువుల్ని ఎంచుకుంటామా? ఎన్నో సోల్స్ ని వాళ్ళు ఫిల్టర్ చేసి 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 ఈ సోల్ అయితే కరెక్ట్ నాకు, ఈ సోల్ అయితే నాకు కరెక్ట్ గా శిష్యుడు, ఈ శిష్యరికం నుంచి నెక్స్ట్ జనరేషన్ ని నడిపించడానికి ఈ సోల్ కరెక్ట్. దేహాన్ని చూడడు, మన సోల్ ని చూస్తాడు. సోల్ జర్నీ చూస్తారు, సోల్ పర్పస్ ని కూడా చూస్తారు. ఏ ఏ ఏ ఏ పర్పస్ తోటి ఈ బర్త్ తీసుకొని వచ్చాడు. అందరు గుడికి వెళ్ళారండి, చాలా మూర్ఖంగా ఉంటారు. కొంతమంది చూస్తే గుడి బయటికి వెళ్ళేస్తారు, తల్లిదండ్రులు లోపల పంపిస్తే పిల్లలు బయట ఉంటారు, కార్లో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. కాదు, కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలంటే థాట్లెస్ స్టేజ్లో ఉండాలండి. థాట్లెస్ స్టేజ్లో ఒక గురువు దగ్గర సేవ చేసేటప్పుడు ఎలాంటి థాట్స్ ఉంటాయి, గురువు ఏం చెప్తే అదే విన్నట్టుంటుంది. ఆ గురువు తెలుసు ఆ సోల్కి ఏం కావాలనేది అది మాత్రమే ఇస్తాడు. అన్ని పరీక్షలు పెడతాడండి. ఇప్పుడంటే పరీక్షలు తగ్గినాయి, గురువు పెట్టే పరీక్షలు ఇప్పుడు తగ్గినాయి. ఒకప్పుడు వీరబ్రహ్మం గారు ఒక కుక్క మాంసం తినమని చెప్తాడు సిద్ధునికి. సిద్ధుని కుక్క మాంసం తింటే అవి పళ్ళు అవుతాయి. అంటే అంత ఎనర్జీ ఉంటది. ఒక బ్లైండ్ గా మనము ఏది పడితే అది మాంసం కదా అని అనుకుంటే అది మాంసమే. అది మాంసం కాదని గురువు చెప్పారు, మాంసం కాదు తిను అని అంటే అది మాంసం కాదు, ఇంకేదో ఉంది, తిన్న తర్వాత తెలుస్తుంది. అట్లా నేను నా గురు దగ్గర అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అవి చెప్పుకుంటే ఇంకొక 2 hours అవుతుంది నాకు. అలాంటి అనుభవాలు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, అలాంటి వాళ్ళు వెతికితే ఏదైనా సాధ్యం. ఇలా చూసి 360 degrees లో చెప్పేస్తారు. మనకు కావాలనుకుంటే అది. సో సుషుప్న యాక్టివేట్ అయిన తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు అన్నారు, పూర్వజన్మలు తెలుసుకోవచ్చు అన్నారు. అండ్ ఈ రెండిటికి ఒక పవర్ఫుల్ పర్సన్ అవ్వటానికి ఎలాంటి కనెక్షన్ ఉంది? అంటే ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయ్యి వాళ్ళే అవ్వగలరా? ఎలాంటి వాళ్ళు అవుతారు? అందరికి అన్ని విద్యలు రావు. ఎగ్జాంపుల్, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. మేము 4 బ్రదర్స్, మేము 4 ఉండగలం. మా నాన్న సంకల్పం చాలా పెద్దది. ఆయన సంకల్పంకి నేను 3వ వాడిని, 4గురిలో నేను 3వ. నాకు 2 పెద్దవాళ్ళు, 1 తమ్ముడు. అయినా ఆయన సంకల్పానికి మొదటి అడుగు నేను వేసిన. మా నాన్న సంకల్పానికి మొదటి అడుగు నాది. అంటే అంత ఈజీ కాదు. నాకన్నా 2 పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేస్తారని నాకు స్వార్థం నాకుంటే నేను చేయలేను. అలాంటి కొన్ని పనులు చేయలేను నేను. కాబట్టి కొంతమందికి మాత్రమే కరెక్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేసే వైద్యం కూడా అలాంటిదే. మా 7 generations నుంచి మా నాన్నతో ఆగిపోతుందన్న ఒక జర్నీ నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే డబ్బుల కోసమో ఇంకే దాని కోసమో చేస్తే ఈ పని కాదు, ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు. నాకున్న తెలివికి నేను ఇంకా కార్పొరేట్ లెవెల్లో పని చేసుకోవచ్చు. కాబట్టి అది కాదు. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. 7 generations నుంచి ఉన్న ఒక మా తాత ముత్తాతల ఒక సంకల్పం ఉండి ఉంటుంది కదా. అయితే ఆ సంకల్పాన్ని అందరూ కూడా నెరవేర్చలేరు. ఎవరికో ఒకరిద్దరికి మాత్రమే ఉంటుంది.
సో ఆ Example- ఎనర్జీ వచ్చి మీ సోల్ ని మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ని ఓహో వాళ్ళ సంకల్పం కూడా మనల్ని చూస్ చేసుకుంటారా? అంతే కదా మరి. ఓకే ఒక గురువుల థాట్స్ ఎలా ఉంటాయంటే మనం ఏదో చేయాలనుకుంటాం, వాళ్ళ థాట్స్ నుంచి మన జర్నీని కూడా టర్న్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి గురువులు నా లైఫ్ లో ఉన్నారు. నేనేదో చేయాలనుకుంటాను, అది చేయనివ్వరు, ఇంకొకటి అది చేయనిస్తారు. ఇస్తూనే వాళ్ళకి ఏదైతే కరెక్టో మీకు ఏదైతే కరెక్టో ఇస్తారు. వాళ్ళ థాట్ నుంచే ఇస్తారు. అది మనకు అది తెలియదు. అది తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీలో థాట్ నుంచే ఇస్తారు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు కంక్లూడ్, ఆస్ట్రల్ ట్రావెల్ నేను ఇందా నుంచి అడుగుతున్నాను, మీరు చెప్పట్లేదు. సో ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఎలా చేయొచ్చు, ఎలాంటి అఫ్ కోర్స్ మీ లైఫ్ లోనే చాలా మనం ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు మాట్లాడుకున్నాం. మచ్చుకి ఒక 2-3 ఇష్ సంఘటనలు. నార్మల్ పీపుల్ చాలా మంది దీన్ని ట్రై చేస్తా ఉంటారు ఏ వీడియోలు పెట్టుకొని. సో ఎలాంటి వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు, అన్నెసెసరీగా వెళ్ళి కాన్షియస్ ని కూడా పోగొట్టుకొని పిచ్చి పిచ్చిగా వచ్చిన తర్వాత కూడా చాలా బాడీ లైట్ గా అవటం, హెవీగా అవటం ఇలా విన్నాను నేను. సో దాని గురించి అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆస్ట్రల్ ట్రావెల్ కి ఫస్ట్ రూట్ కాస్ ప్రాణాయామం. ఓకే, రూట్ కాస్ ప్రాణాయామం, సూర్యనాడి చంద్రుడు. అంటే శివుడు పార్వతి ఈ రెండు బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ శక్తి కావాలి, ఇక్కడ శివుడు రెండు ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్యలో వచ్చేసి సుష్మ నాడి. ఓకే, అది ఒక స్పైనల్ కార్డ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు చూస్తే మెడికల్ యొక్క లోగో, ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ ఉన్న లోగో కూడా సుష్మ నాడిని చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. అంటే ఫైనల్ గా ఇప్పుడున్న ఎంత పెద్ద సైన్స్ కి అయితే కూడా ఇప్పుడున్న మెడికల్ ఏదైతే ఈ ఇమేజ్ ఉందో, లోగో ఉందో, ఆ లోగోని కూడా నిజంగా ఒకటి ఉంది. ఈ సుష్మ నాడి అనేది ఒకటి ఉంది, ఇది ఒక స్పైనల్ కార్డ్ కి రిలేటెడ్ గా ఉంటుంది, ఇది బ్రెయిన్ నుంచి మనకు మూలాధారం వరకు ఉంటుంది అనేది కనుక్కున్నారు. సైన్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసి ఒక లోగో ఇచ్చింది మెడికల్ సిస్టమ్ కూడా. కాబట్టి దీన్ని బేస్ చేసుకునే డిసీజెస్ ఉంటాయని కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడ సూర్యనాడి చంద్రనాడి 41 రోజులు సాధన చేస్తే సుష్మ నాడి ప్యూర్ గా సాధన, అంటే ఈ సాధనలో 41 రోజుల సాధనలో సుష్మ నాడి ప్లస్ ఈ రెండు కూడా ఎప్పుడైతే చేస్తాం, సాధన చేస్తాం, సూర్యనాడి చంద్రనాడి సాధన చేస్తాం, సుష్మ నాడి యాక్టివేట్ అయితే శాస్త్రం ఓపెన్ అవుతుంది. మనము భూమి రౌండ్ గా ఉంది అనేది ఎలా చూసారు? బాడీ వదిలేసే కదా చూసొచ్చు. ఈ బాడీ వదిలేస్తే ప్రపంచం ఎలా ఉంది, సూక్ష్మ శరీరంతో ఈ ప్రపంచం ఎలా ఉంది అనేది కూడా అంతరిక్షంలో కాదు. వీళ్ళంతా గురువులు సాధన చేసి ఇది రౌండ్ గా ఉంది అని చెప్పారు. సరస్వతి దేవి చేతిలో వేడి ఉంది, అవన్నీ తెచ్చి మనం రీక్రియేట్ చేసుకుంటాం. కూడా ఆస్ట్రల్ ట్రావెల్ వల్ల సాధ్యం. ఆస్ట్రల్ ట్రావెల్ కి రూట్ కాస్ వచ్చేసి ప్రాణాయామం. ప్రాణాయామంలో చేసేది సూర్యనాడి చంద్రనాడి యొక్క సాధన. పూర్వ జన్మలకి వెళ్ళడం. అయితే దీని ద్వారానే మన డిఎన్ఏ వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్ళాలి, లాస్ట్ జన్మ ఎక్కడనేది డిఎన్ఏ వెళ్తా. మన డిఎన్ఏ 7 generations నుంచి వస్తున్న డిఎన్ఏ కదా మనది. ఓకే, మా తాత పోలికలు నాకు ఉన్నాయి, మా తాత ఎక్కడ ఉండని చూసి రావచ్చు. మా తాత సోల్ లో ఉన్నాడు, బాడీ వేరే తీసుకుండొచ్చు కానీ సోల్ అయితే మారదు కదా, ఆత్మలు అయితే మారవు. బాడీలు ఎన్ని, ఇప్పుడు నాకు ఎన్నో జన్మను ఇది, కానీ ఒక గత జన్మలో ఎక్కడ ఉన్నానని తెలుసు, అక్కడ ఏం చేశానని తెలుసు, దాని కంటిన్యూయేషన్ కోసము కొన్ని అనుభవించే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుని అవి అనుభవించి మళ్ళీ అదే దారిలో వెళ్ళడం, ఇవన్నీ నా లైఫ్ లో జరిగిన విషయాలే. కాబట్టి మనం మాట్లాడుకున్నాం. సో బట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికే సాధ్యమా ఇది, లేకపోతే సాధనతో మనం సుసాధ్యం చేసుకోవచ్చు? లేదు, ఇప్పుడు అందరికీ సాధ్యమైనది అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ బట్టి, వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ ఇంకా కొన్ని డీప్ గా మాట్లాడితే అది చాలా అంటే ఇది సబ్జెక్ట్ ఇలా మాట్లాడతారు అన్నట్టు ఉంటుంది. కానీ సరే చూద్దాం, టాపిక్ ఎక్కడ దాకా అది కనెక్ట్ అయిందంటే అది కూడా మాట్లాడతాను. ఓకే, మనకి ఏంటి అంటే సాధనలో ప్రతి డిఎన్ఏలో నుంచి వచ్చే ఎనర్జీని బేస్ చేసుకుని మనం ట్రావెల్ చేస్తాం. అట్లా 7 generations నుంచి కూడా మన సబ్ కాన్షియస్ కాన్షియస్ అంతా కూడా మనకు ఉంటుంది. అయితే క్లియర్ కట్ గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది అందరికి సాధ్యమైంది కాదు. ఒక ఇంట్లో 5 మంది ఉన్నారంటే 5 మంది ఒకేలాగా ఉండరు. పంచభూతాల ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్కలాగా ఎలా ఉంది, వాళ్ళ మెంటాలిటీ కూడా ఒకరు హై లెవెల్లో ఉండొచ్చు, ఒకరికి లెవెల్ ఉండొచ్చు. ఇది ఇంకా కంప్లీట్ లో లెవెల్ ఉంది. అలా అని చెప్పేసి ఇది తక్కువ అంచనా వేయడం కూడా కాదు. ఏ దానికి ఉండే ప్రాపర్టీస్, ఏ దానికి ఉండే విలువ దానికే ఉంటుంది. కాబట్టి
సాధనలో కొంతమంది చేసే ప్రాపర్గా అంటే డీప్ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులకు కూడా ఆశీర్వాదం ఉండాలి, గురువుల ఆశీర్వాదం ఉండాలి, నేచర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది, సాధనకు సహకరిస్తుంది. అలాంటి సోల్స్ మాత్రమే, అలాంటి బాడీస్ మాత్రమే, అలాంటి వ్యక్తులు మాత్రమే సాధనలో బ్యాలెన్స్గా ఉండి ముందుకెళ్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఫ్యూచర్లో కూడా గురువులు అవుతారు. కాబట్టి ఒక గురువుకు ఉండే విలువ ఈ ప్రపంచం, ఈ సైన్స్ ఎప్పటికీ తెలుసు. కాబట్టి గురువు దగ్గర ఉన్న విలువ, గురువుకున్న యొక్క ఆ పదంకు ఉండే వైబ్రేషన్ కూడా వేరు. ఎలాంటి టెంపుల్, ఏ గాడ్ లేదండి. గురువు అని ఒక గాడ్ అని మన మైండ్లో పెట్టుకున్నామంటే చాలు, ప్రపంచం అంతా చూపించగలుగుతాడు. అలాంటి నా లైఫ్లో ఎన్నో జరిగినాయి. కాబట్టి కొన్ని అంటే అంతగా మాట్లాడకూడదు, కొన్ని విషయాలు తెలియదు చాలా మందికి. ఇప్పుడు అంటే ప్రాణాయామం ఇలా చేయాలన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సూర్యనాడి యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది, చంద్రనాడి యాక్టివేట్ చేస్తే ఇలా కాకుండా ఓల్డ్ చేసేది లేదండి. చేయితో పట్టుకొని చేసే సాధనం లేదు. బట్ మరిన్ని వివరాలు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. డిఎన్ఏ గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, ఒక మనిషి పూర్వీకుల వల్ల కూడా వాళ్ళ ఇంటెన్షన్ మన ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది నాకు అనిపిస్తుంటది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత డెఫినెట్ గా, అంటే ఇప్పుడు నా అనుభవం నేను చెప్పాను. కొన్ని సినిమాలు చూస్తే కూడా తెలుస్తుంది. 7th సెన్స్ సినిమా చూస్తే ఎవరు డిఎన్ఏ కోసం ఎక్కడెక్కడో వెంట్రుకలు పట్టుకొని రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళ డిఎన్ఏ కూడా 7th సెన్స్ లో మూవీలో చూస్తే కూడా మళ్ళీ రీజనరేట్ చేసే అవకాశం. రీజనరేట్ చేయడం అంటే ఏంది? ఒక సైంటిఫిక్ గా నిజంగా చెప్పాలంటే ఒక సైంటిఫిక్ కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ సైన్స్ అనేది ఏంటంటే లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఏ లాగా చాలా అయిపోద్ది, ఇదైపోద్ది అని నేనేమనుకుంటున్నా అంటే, ఒక మనిషి ఆలోచన న్యాచురల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తే, యూనివర్స్ నుంచి వచ్చే ఇన్పుట్ నుంచి కదరా మనిషి పనిచేసేది. ఏం చేయలేదు అనిపిస్తుంది నాకు. బట్ వి విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అయితే ఇప్పుడు ఏలో ఏదైనా ఒక మ్యాటర్ వచ్చింది అనుకుందాం, అది ఒక మనిషి రాసిందేనా? ప్రతిదీ ఇంటర్నెట్ లో ఉంటేనే చెప్తుంది, లేకపోతే చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనిషి రాసిన దాంట్లో కూడా లేని ఇన్ఫర్మేషన్ చెప్పారు మీరు. సో అది కదా మనిషి యాక్సెప్ట్ చేసి బ్రెయిన్ కి ఇన్పుట్ తీసుకొని. సో ఇది మళ్ళీ మనం మరో ఎపిసోడ్ లో మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈ రోజు ఓపెన్ టాక్స్ విత్ ఉషశ్రీలో డాక్టర్ దిలీప్ గారితో మాట్లాడిన సంభాషణ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ natural intelligence versus supernatural intelligence. So that will be something which is more intriguing. Sir maatalo edo naaku teliyani chaala vishayalu telisayi, and it was great talking to you, sir. Thank you. Thanks again.